ఇటీవల కాలంలో చెన్నైలో పక్షులు విపరీతంగా చనిపోతున్నాయి. చెట్లపై కాకులు, పావురాలు సహా ఇతర పక్షులు కూడా కూర్చున్న చోటే మరణించడం అక్కడి అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా పట్టణంలో మరో 1500కు పైగా కాకులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇది బర్డ్ ఫ్లూ కారణంగానే పక్షులు వేగంగా మరణిస్తున్నాయని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో నగరాన్ని హై అలర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి వ్యాధి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవలి రోజుల్లో నగరంలోని అడయార్, గాంధీనగర్, పల్లికరణై, వేలచ్చేరి, ఈస్ట్ కోస్ట్ రోడ్, ఓల్డ్ మహాబలిపురం రోడ్ వంటి పలు ప్రాంతాల్లో కాకులు పెద్ద సంఖ్యలో చనిపోయి కనిపించాయి. మృతి చెందిన కాకులను అక్కడి పశు వైద్యాధికారులు పరీక్షించి బర్డ్ ఫ్లూగా తేల్చారు. మరోవైపు కాంచీపురం యానిమల్ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ బృందం గత నెలలో మరణించిన కాకుల నుంచి శాంపిళ్లను సేకరించి భూపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ డిసీజ్ కంట్రోల్కు పంపింది. పరీక్షల అనంతరం కాకుల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని నివేదికలు స్పష్టం చేశాయి. ఈ వైరస్ ఇతర జంతువులకు అరుదుగా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉండటంతో కేంద్ర పశువైద్య పరిశోధనా సంస్థ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. నిఘాను పెంచాలని, ప్రభావిత ప్రాంతాల్లో పక్షుల కదలికలపై ఆంక్షలు విధించాలని సూచించింది. పశుసంవర్ధక శాఖ కూడా ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. ఎక్కడైనా పక్షులు చనిపోయి కనిపిస్తే వెంటనే అధికారులకు తెలపాలని ప్రజలను కోరింది. చనిపోయిన పక్షులను నేరుగా చేతులతో తాకవద్దని, వాటి కళేబరాలను కనీసం 8 అడుగుల లోతైన గొయ్యి తీసి పూడ్చివేయాలని హెచ్చరించింది. ప్రజలు భయాందోళనకు గురికావద్దని, భద్రతా మార్గదర్శకాలను పాటిస్తే సరిపోతుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. చెన్నైలోని పౌల్ట్రీ ఫారాలు, పక్షులు నివసించే ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఇదిలా ఉండగా కేరళ, బీహార్ రాష్ట్రాల్లోనూ బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. మరోవైపు బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా పౌల్ట్రీ ఉత్పత్తుల ద్వారా మనుషులకు సంక్రమించే అవకాశాలు ఎక్కువని పేర్కొంటున్నారు. అయితే మన దగ్గర చికెన్ తినేవారు ఎక్కువగా ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ అవశేషాలు ఉండవని చెబుతున్నారు. తమిళనాడు సమీప గ్రామాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉండటం వల్ల ఇక్కడ కూడా బర్డ్ ఫ్లూ సంక్రమించే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చికెన్ అలాగే ఎగ్స్ బాగా ఉడికించి తినాలని నిపుణులు చెబుతున్నారు.